దేవుడి పేరిట మీ అందరికీ వందనాలు. ఈ వాక్యం, ఈ పాటలో మీకు ఆదరణకరంగా ఉందని నేను నమ్ముచున్నాను. అందుకని దీన్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. పాట పాడుకుందాం. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. నీ వాగ్దానములు నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. నీ వాగ్దానములు నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. వాక్యం ధ్యానించుకుందామండి. ధన్యురాలు ధన్యుడివి అన్న అంశంపై రెఫరెన్స్లను చూసుకొని వాక్యము ధ్యానించుకుందాము. తదనంతరం ప్రార్థన చేసుకుందాం. కొత్త నిబంధనలోని 112 సార్లు ధన్యురాలు ధన్యుడని వివరించినట్టుగా ఉంది, లిఖింపబడినట్టుగా ఉంది. అయితే అమ్మా నీవు ధన్యురాలివి అని చెప్పుకుంటకు లోకా సువార్తలో యేసు తల్లిని అయిన మేరీ గారిని స్త్రీల్లో ధన్యురాలని వర్ణించారు. మేరీ అమ్మగారిని ధన్యురాలుగా వర్ణించినట్లుగా లోకా సువార్తలో వ్రాయబడి ఉన్నది. అలాగే ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు, అలాగే సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుందురు.
సామెతలు 16:20లోని యెహోవాను ఆశ్రయించువారు ధన్యులని సొలొమోను రాజు వివరించినట్లుగా ఇక్కడ రాయబడి ఉంది. దేవుడి వాక్యము విని దాన్ని గైకొనివారు ధన్యులు. లోకా సువార్తలో 11:28లో ఈ రెఫరెన్స్ని చూసుకునవచ్చును. అలాగే యెహోవాని యందు నమ్మకుంచువారు ధన్యులని వ్రాసిన కీర్తనాకారులు చాలామంది ఉన్నట్లుగా ఇక్కడ మనకు కనబడుతుంది. పౌరకుమారులేటి, కీర్తనకారులేటి ఇలా దేవుడిని ఆశ్రయించి దేవుడి చేత ధన్యులు అనబడిన లెక్కింపబడినట్లుగా వ్రాయబడి ఉన్నది. అయితే కీర్తనలు 84, 11, 12లో కూడా ఇలాగే వ్రాయబడి ఉన్నది. గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అని ప్రకటన గ్రంథంలో 19:9లో రాయబడి ఉన్నది. శోధన సహించువారు ధన్యుడు, ఎందుకంటే అతడు శోధనకు నిలిచినవాడై జీవకిరీటం పొందుట అని యాకోబు చెప్పినట్లుగా ఇక్కడ రాయబడి ఉన్నది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. కీర్తన 128:1లో వ్రాయబడి ఉంది. యెహోవా తమకు దేవుడు గల జనులు ధన్యులు అని లేఖనాలు మనకు చెప్పుచున్నాయి. ఇది కూడా కీర్తన 144:15లో కూడా రాయబడి ఉన్నది. అలాగే కీర్తన 127:4లో కూడా రాయబడింది. వారిలో తమ అంబుల పొది నింపుకొని వారు ధన్యులు. అలాగే కీర్తనలు 34:8లో కూడా కీర్తనకారుడు చెప్తున్నట్లుగా యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనండి. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకుని ఆయన్ను ఆశ్రయించువారు ధన్యులు. అలాగే దావీదు పలికిన మాటలు కూడా ఒకసారి చూసుకుందాం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములను ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు అని దావీదు వర్ణించినట్లుగా ఇక్కడ రాసినట్లుగా ఉంది. అలాగే నీతిగరకు ఆకలి దప్పిక గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురని యేసు ప్రకటించినట్టుగా ఇక్కడ కనబడుతుంది మనకి. అలాగే సమాధానపరచబడువారు ధన్యులని యేసు పలికిన మాటల గురించి కూడా కొన్ని 2 మాటలు మాట్లాడుకొని మన ప్రార్థనలోకి వెళ్దాం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధములు చెడ్డ మాటలు పలికినప్పుడల్లా మీరు ధన్యులని యేసు తన శిష్యులకు చెప్పినట్లుగా ఇక్కడ వ్రాయబడి ఉన్నది. అయితే శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడు. ప్రభు తను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవకిరీటం పొందును అని యాకోబు 1:12లో వ్రాయబడింది. ఇలాగ ధన్యత గురించి ఎన్నో మాటలు మన కొత్త నిబంధనలు అయితే 112 సార్లు ఉన్నట్టుగా వ్రాయబడింది. పాత నిబంధనలో మరి ఎన్నిసార్లు ఉన్నదో మేము ఇంకా తెలుసుకోలేదు. ఇంకోసారి ప్రార్థనకు వచ్చినప్పుడు ప్రార్థనలో పెట్టుకుందాము. కొత్త నిబంధనలో కూడా ధన్యత గురించి ఎన్నిసార్లు ఉందో అవి కొన్ని రెఫరెన్సెస్ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ ఉదయకాల సమయం ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా తండ్రి నీకు వందనాలు, కృపగల దైవమా నీకు వందనాలు, సర్వోన్నతుడా నీకు వందనాలు, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు ప్రభువా, ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు, మహనీయుడా నీకు వందనాలు ప్రభువా. తండ్రి నాయన గొప్ప దేవుడివి, మంచి దేవుడివి అయ్యా, లోక సృష్టికర్తవి నీవే అయి ఉన్నావు ప్రభువా, నీకు వందనాలు అయ్యా. తండ్రి నాయన స్త్రీల్లో కల్లా ధన్యురాలైన మేరీ మాత కడుపున తండ్రి నాయన సృష్టికర్తగా పుట్టి ప్రభువా తండ్రి నాయన లోకాన్నంతటిని ప్రభువా తండ్రి అయ్యా తండ్రి సృష్టి కలిగించిన దేవుడివి ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆకారం లేని ఆకారంగా తయారు చేసిన గొప్ప దేవుడివి ప్రభువా అయ్యా తండ్రి. ఉదయకాల సమయము ప్రభువా చంటి బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని అయ్యా ఆశీర్వదించి ప్రభువా నీ మహిమకరమైన జీవితం జీవించేవారుగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా యవ్వనస్తులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, యవ్వన కాలమందు ప్రభువా తండ్రి నాయన ప్రభువా నాయన యేసయ్య జ్ఞానము జ్ఞాపశక్తితో నింపబడి చదువు యందు మంచి విజయం సాధించుకొని ప్రభువా అయ్యా నీతో స్నేహం చేసేవారుగా ప్రభువా అయ్యా తండ్రి నాయన ద్రాక్ష తీగల వలె ప్రభువా నిన్ను అంటి పెట్టుకొని ఉండుటకు ప్రభువా, నిన్ను అల్లుకొనుటకు ప్రభువా సహాయం చేయండి అయ్యా.
అలాగే తండ్రి నాయన వివాహము గురించి అయ్యా ఎన్నో దినముల నుంచి ఎన్నో సంవత్సరముల నుంచి ప్రభా వివాహము కాక ప్రభా ఎన్నో వివాహ సంబంధాలు వచ్చి పోతుండగా ప్రభా అయ్యా తండ్రి నాయన మంచి వివాహాలు జరుగుటకు తగు సహకారాలు అయ్యా అయ్యా నువ్వు ఎక్కడ జతపరిచి ఉంచి ఉన్న వాళ్ళకి తండ్రి నాయన అయ్యా తండ్రి నాయన జతపరిచి పట్టుకు సహాయం చేయండి ప్రవ్వా అయ్యా ఉద్యోగాలు లేక ప్రవ్వా ఉద్యోగాల్లో ప్రమోషన్ లేక ప్రవ్వా ఉద్యోగాల్లో జీతాలు పెరగక ప్రవ్వా ఇబ్బంది పడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయ్యా తండ్రి నాయన నీ కృపను బట్టి ప్రవ్వా అలా ప్రమోషన్లు రావటకు ప్రవ్వా జీతాలు పెరుగుటకు ప్రవ్వా అయ్యా ఉద్యోగాలు రావటకు ప్రవ్వా సహాయము చేయండి అయ్యా దేవా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రవ్వా అయ్యా అలాగే ప్రవ్వా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డని నువ్వు దర్శించండి అయ్యా ఎస్ అయ్యా ప్రవ్వా తండ్రి ఈ రోగము నాకు తగ్గటం లేదు ఎన్నో మందులు వాడుతున్నాను అయ్యా ఈ రోగం నా శరీరం విడిచిపోవటం లేదు అయ్యా నీ మొరపెడుతున్నారయ్యా అయ్యా నీ దయగల హస్తమును అయ్యా అనుగ్రహించండి బిడలపై దీవించండి స్వస్థపరచండి ప్రవ్వా నీకు వందనాలు అయ్యా అయ్యా ఈ శిల ఉండి ప్రవ్వా ప్రాణాలు ప్రవ్వా తండ్రి నాయన ఉంటాయా ఉండవా అని ప్రవ్వా బాధపడుతున్న వాళ్ళని ప్రభు నువ్వు దర్శించండి అయ్యా స్వస్థపరచు యెహోవా నీవు ప్రవ్వా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా అయ్యా తండ్రి నాయన నీ మహిమకరమైన జీవితాలు జీవించుటకు ప్రవ్వా నీ వాక్యం వాళ్ళ దగ్గరకు వెళ్ళుటకు ప్రవ్వా అయ్యా నీ సువార్త వాళ్ళ దగ్గరకు వెళ్ళుటకు ప్రవ్వా సహాయం చేయండి అయ్యా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు దేవా దైవ సేవకులను జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా దైవ సేవకుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఆశీర్వదింపబడి ప్రభా రెండింతల ఆత్మతో అభిషేకింపబడి ప్రభా వాళ్ళు సువార్త ప్రకటిస్తుండగా ప్రభా అయ్యా తండ్రి నాయన వాళ్ళ కాళ్ళు రమణీయముగా చేసి ప్రభా వాళ్ళ నోటిని నీ నోటి బోరవలే వాడుకొని ప్రభా అన్య జనుల వైపు నీ సువార్త ప్రకటించేవారుగా అయ్యా అభిషేకింపబట్టుకు సహాయము చేయండి తండ్రి సంఘాలు దీవించండి సంఘ కాపుల కుటుంబాలు దీవించండి సంఘాల్లో ఉన్న కుటుంబాలను దీవించండి ప్రవ్వా అయ్యా నీకు వందనాలు ప్రవ్వా ఎవరైతే ప్రవ్వా ఈ వాక్యము అయ్యా నీ పాట విని నీ వైపు తండ్రి నాయన తిరుగుతున్నారో ప్రవ్వా వాళ్ళని తండ్రి నాయన నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా అయ్యా ఎంతమందో ప్రవ్వా అయ్యా తండ్రి నాయన కామెంట్స్ రూపంలో వచ్చి ప్రార్థన చేయమని అడుగుతున్నారు ప్రవ్వా అయ్యా వాళ్ళు కోరికలకి ప్రవ్వా నీ సహాయం అందించి ప్రవ్వా ఉద్యోగాల గురించి అయితే స్వస్థత గురించి అయితే ప్రవ్వా వాళ్ళ సమస్యల గురించి ప్రవ్వా మెన్షన్స్ చేస్తున్నారో ప్రవ్వా అన్నిటి మీద నీ దయగల హస్తము నుంచి నీ ఆమోదముద్ర అనుగ్రహించమని ప్రవ్వా అయ్యా వాళ్ళ అవసరతలు తీర్చబట్టుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా అయ్యా తండ్రి నాయన ఇదిగో ఈ ఉదయకాల సమయం ప్రవ్వా ఎవరికైతే నువ్వు మాట్లాడావో ప్రవ్వా ధన్యురాలు ధన్యుడు అని ఎలాగైతే మాట్లాడావో ప్రవ్వా పాట ద్వారా ఎవరినైతే ఆకర్షించుకుంటున్నావో ప్రవ్వా వాళ్ళు మళ్ళీ నీకు సాక్ష్యం చెప్పుటకు అయ్యా నీ వాక్యము తండ్రి నాయన అయ్యా వాళ్ళు వినుటకు ప్రవ్వా వాళ్ళు ప్రవ్వా తండ్రి నాయన మెసేజ్ చేయుటకు ప్రవ్వా నీ మహిమార్థమైన జీవితం జీవించుటకు ప్రవ్వా ఇదొక తండ్రి ప్లాట్ఫారంగా ఎంచబడి సహాయం వచ్చేసి నడిపించమని అయ్యా ఈ ఉదయకాల సమయం మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్.